టీజీపీఎస్సీ గ్రూప్ 1 పిటిషన్లను ఇవాళ కూడా హైకోర్టు విచారించనుంది. టీజీపీఎస్సీతో పాటు గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థుల తరపున వాదనలు ముగిశాయి. ఇవాళ ప్రతివాదుల తరపున వాదనలు కొనసాగనున్నాయి. గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపికైన పలువురు అభ్యర్థులు అప్పీలు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సీజే ధర్మాసనం విచారణ నిర్వహిస్తోంది. మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని టీజీపీఎస్సీ పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగానికి ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు వేశారని, వాటిపై వాదనలు విన్న సింగిల్ బెంచ్ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎంపిక జాబితాను రద్దు చేసింది అన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారని, ఎంతో కష్టపడి అభ్యర్థులు ఉద్యోగానికి అర్హత పొందారని, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాదించారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం, పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ప్రతివాదుల తరపు న్యాయవాది సురేందర్ కోర్టుకు తెలిపారు. ఇక పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో టీజీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలోనే తేడాలు ఉండడం అనుమానాలకు తావిస్తోంది అన్నారు. ఈ పిటిషన్లపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి. ఇవాళ టీజీపీఎస్సీ గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు విచారణ కొనసాగించబోతోంది. నిన్న వాదనలు ముగిసిన నేపథ్యంలో ఇవాళ ప్రతివాదుల వాదనలు కొనసాగబోతున్నాయి. సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేయబోతోంది. ఇప్పటికే గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ఉద్యోగానికి ఎవరైతే ఎంపికయ్యారో ఆ అభ్యర్థులు కూడా అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇవాళ ప్రతివాదుల వాదనలు వినబోతోంది సీజే ధర్మాసనం.